ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా ఈ ట్రోఫీని అందుకుంది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ని ఓడించి టీమిండియా ఈ ట్రోఫీని అందుకుంది. 3 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని అందుకున్న టీమ్గా టీమిండియా రికార్డు సృష్టించింది. ట్రోఫీ ప్రజెంటేషన్ టైంలో ట్రోఫీతో పాటు టీంకు వైట్ కోట్స్ కూడా ప్రజెంట్ చేయడం చూసాం. ఈ బ్లేజర్స్తోనే టీం విన్నింగ్ సెలబ్రేషన్ చేసుకుంటుంది. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్షిప్ లాంటి టోర్నమెంట్స్లో ఇలాంటి సంప్రదాయం లేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రమే ఎందుకు ఇలాంటి సంప్రదాయం? ఇప్పుడు తెలుసుకుందాం. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు వైట్ కోట్స్ మాత్రమే ఇవ్వడానికి ఒక కారణం ఉంది. వైట్ కోట్ అనేది ప్లేయర్స్ యొక్క గొప్పతనానికి, జట్టు కృషికి గౌరవ బ్యాడ్జ్ అని ఐసీసీ తెలిపింది. ఈ వైట్ కోట్ ఛాంపియన్ ప్లేయర్స్ అలంకరించే గౌరవ చిహ్నం అని తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్లేయర్స్ అండ్ టీం చేసిన కృషికి, తరతరాల స్ఫూర్తికి ఈ బ్లేజర్స్ ఉంటాయని ఐసీసీ తెలిపింది. టోర్నమెంట్లో పాల్గొనే జట్టు ట్రోఫీ కోసం మాత్రమే కాకుండా ఈ కోట్ కోసం కూడా తలపడతాయని ఐసీసీ పేర్కొంది. మొదటిగా ఛాంపియన్స్ ట్రోఫీ 1998లో నిర్వహించారు. అప్పుడు దానిని ఐసీసీ నాకౌట్ ట్రోఫీ అని పిలిచేవాళ్ళు. 2002లో ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారు. మొదట్లో విజేతగా నిలిచిన ఏ జట్టుకు ఇలాంటి కోట్స్ ఇచ్చే సంప్రదాయం లేదు. మొదటిసారిగా 6వ ఎడిషన్ అనగా 2009 నుంచి ఈ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించారు. 2009లో ఛాంపియన్స్ ట్రోఫీ సౌత్ ఆఫ్రికా వేదికగా జరగగా ఫైనల్లో న్యూజిలాండ్ని ఓడించి ఆస్ట్రేలియా విన్నర్గా నిలిచింది. అప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ బ్లేజర్ని ధరించి సంబరాలు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుంది.